నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని ఇంద్రానగర్ సలీం బాబా దర్గా వద్ద పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ప్రారంభించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు। जय कांग्रेस रेवंत नायकत्व जय कांग्रेस रेवंत नायकत्व रेवंत नायकत्व जय कांग्रेस భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ పరిధైన తగరపు వలస భీమిలి జోన్లోని తోపుడు బడ్డీలను జీవీఎంసీ అధికారులు తొలగించారు। దీనిపై తోపుడు బడ్డీ వ్యాపారులు భీమిలి జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిరసన ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। ఈ కార్యక్రమంలో తగరపు వలస భీమిలి జోన్ తోపుడు బడ్డీ వ్యాపారులు పాల్గొన్నారు। లేకుండా తొలగించినందుకు చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకోవాలి। బలవంతంగా మా అనుమతులు లేకుండా మా బడ్డీ గడులు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలి। కార్మికులు మాకు అవకాశాలు కల్పించాలి। ఎక్కడైతే బడ్డీ గడులు తొలగించారో అక్కడే మాకు తోపుడు బళ్ళ వారికి వెంటనే జూన్ ఏర్పాటు చేసి వెంటనే ఐడి కార్డులు వెంటనే ఇవ్వాలి। అమ్మే వారికి తోపుడు బళ్ళ వారికి వెంటనే జూన్ ఏర్పాటు చేసి ఐడి కార్డులు ఇవ్వాలి। పేదవారందరికీ న్యాయం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని గర్భం పీహెచ్సీ ఆధ్వర్యంలో చెల్లాపురం మెడికల్ క్యాంపు నిర్వహించారు। మెరకముడిద మండలం గర్భం పీహెచ్సీ పరిధిలో చెల్లాపురం హెచ్డబ్ల్యూసీలో ఆరోగ్య శిబిరం చేపట్టారు। ఎస్ఎన్ఎస్పీఏ ముఖ్య ఉద్దేశం ఆడబిడ్డల ఆరోగ్యం పదిలమన్నారు। ఇందులో భాగంగా అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీన్ నిర్వహించగా ఈ కార్యక్రమంలో రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పోషణ అభియాన్, ఈట్ రైట్, తల్లి బిడ్డల సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, కిషోర బాలికల ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి స్క్రీనింగ్, మానసిక వైద్య సేవలు మొదలగు వాటిపై స్క్రీనింగ్ నిర్వహించడం జరిగింది। అయిపోయిందా?
ఒక నిమిషం. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం దసరా సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు మొడియం చిన్ని డిమాండ్ చేశారు. గురువారం బద్వేల్ డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం విద్యాశాఖ అధికారికి బద్వేల్ మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు మొడియం చిన్ని మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బద్వేల్ కార్యదర్శి ఎస్కే ఆదిల్, రూరల్ అధ్యక్షులు మొడమాల ఓపుల్ రెడ్డి, పట్టణ నాయకులు నరసింహచరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు గోపారం మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, అదేవిధంగా బద్వేలు మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ఈరోజు క్లాసులు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు 21వ తేదీ నుండి సర్క్యులర్ జారీ చేసినారు. దసరా హాలిడేస్లో ఎవరే కానీ స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అయితే పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా ఈరోజు శిక్షణ తరగతులు పేరుతో క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేము అనేక దఫాలుగా అధికారులు కంప్లైంట్ చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకున్నటువంటి పాపాన పడదు. అదేవిధంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా సర్క్యులర్ జారీ చేశారు. దసరా హాలిడేస్లో ఖచ్చితంగా పిల్లలకు సెలవుకపోతే అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. జిల్లా అధికారులు చెప్తున్నారు, ఎంబీఓ గారు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా చెప్తున్నప్పుడు కూడా వారిపైన మాటలు వాళ్ళు లెక్క చేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఒకటే చెప్తున్నాం, బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలా. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘం మిగతా సంఘాలను కలుపుకుండా ప్రత్యక్ష ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆ ఆందోళన పోరాటాల్లో ఏదన్నా జరిగితే దానికి జిల్లా విద్యాశాఖ అధికారులు నాయకత్వం వహించాలా, వారిపైన వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి అయితేమి, ఎంఈఓలు అయితేమి మొత్తం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారో వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ జిల్లా అధ్యక్షులు బద్వేల్. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కేంద్ర రాష్ట్ర ఎంతో శ్రమదాన్ ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు టీడీపీ నాయకులు. ఈ సందర్భంగా బద్వేల్ మున్సిపాలిటీ 23వ వార్డు సీమాంగ్ హాస్పిటల్ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ షేక్ మహబూబ్ బాషా బిగ్ బాస్ ఆధ్వర్యంలో చెట్లను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జహంగీర్ బాషా, పట్టణ మైనారిటీ అధ్యక్షులు టీఆర్పీ భాషా, యువ నాయకుడు హబీబ్ తదితరులు పాల్గొన్నారు. గంగవరం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షురాలు నీలాలమ్మ అధ్యక్షతన సేవా పక్వాడ్ కార్యదర్శి కుంజం సత్యనారాయణ ఆధ్వర్యంలో దీన్ దయాల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
తొలుత ఈ సమావేశంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకులు కోసూరి కాశీ విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండిట్ దీన్ దయాళ్ మాస్టర్ భారతదేశానికి ఎనలేని సేవలు అందించారని, ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ సనాతన ధర్మం కోసం పనిచేశారన్నారు. జయంతి రోజున అందరికీ ఈ ఆర్ఎస్ఎస్ నుండి మన పార్టీలోకి రావడం జరిగింది, బీజేపీని పెట్టడం జరిగింది. అప్పటి నుండి ఆయన ఈరోజు మోడీ గారు ఈరోజు 3 సార్లు ప్రధానమంత్రి గారు అయ్యారు అని అంటే దానికి కారణం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆలోచన విధానమే కారణం. ఈరోజు ఇది ఆలోచించినది కాదు, ఇది తన ఆ రోజు నుండి తన సిద్ధాంతాల్ని అమలు పరుస్తూ ప్రతి పేదవాడు అలాగే అణగారిన వర్గాలు ముందుకెళ్ళాలి. వీళ్ళు అందరికి ఉన్న భారతీయ జనతా పార్టీ 2 ఎంపీలతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3 సార్లు మన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే అంత్యోదయ స్కీమ్ని పబ్లిక్లో తీసుకెళ్లడం వల్ల ఆయన సిద్ధాంతాలు పబ్లిక్ తీసుకెళ్ళి మన భారతీయ జనతా పార్టీ అఖండ మెజార్టీతో 3 సార్లు మన ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. దీన్ని మనందరం పబ్లిక్లో తీసుకెళ్ళి ఇంకా బాగా రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీని పంచాయతీల్లోనూ గ్రామాల్లోనూ తీసుకెళ్ళి రాబోయే 29 ఎలక్షన్లు జెండా ఎగరేయాలని మా కార్యకర్తలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది చేస్తారని నేను నమ్ముతున్నాను. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య నాయకులుగా మాట్లాడుతూ గతంలో జిల్లా సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశాం, ఎన్నో ఉద్యమాలు చేశాం. కానీ ఈ రోజు అన్ని సంఘాల వారు ఒక్కచోట చేరి ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్కరూ జెండా ఏదైనా ఆదోని జిల్లా కోసం అందరూ విడివిడిగా కాకుండా కలిసికట్టుగా పోరాడదామని తెలిపారు. ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదోని జిల్లా చేసేంత వరకు విడిచిపెట్టేది లేదంటూ ఆయన జిల్లా కోసం పోరాడాలని, లేని ఎడల ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు. దస్తగిరి నాయుడు వచ్చారు ఎమ్మెల్యే గారితో మాట చెప్పారు. మళ్ళా చెప్తున్నా, ఆయన ఆదోని జిల్లా కాకపోతే నడిబొడ్డున ఆమరణ దీక్ష అని చెప్పినారు. కాబట్టి ఛాలెంజ్ చేసి ఆయన అడుగుతున్నా, గౌరవ ఎమ్మెల్యే గారు మీరు అట్లే ఉండండి, మీ మాట కట్టుబడండి, కాకపోతే ఆమరణ దీక్ష ఎప్పుడు చేస్తారో దానికి ఆయనకు మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ఉద్యమం ఆగడానికి వీల్లేదు, ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి ఉద్యమాన్ని ఖచ్చితంగా వేదిక వారందరూ కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాము. మాకు ఇంత ముందు కూడా భేదాభిప్రాయాలు నెక్స్ట్ కూడా ఉండవు. కలిసి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఏ విధంగా ప్రతి ఇంటికి ఆదిలాబాద్ జిల్లా యొక్క పోరాటం తీసుకెళ్లాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి జిల్లాను సాధించుకోవాలనే విషయం పైన ఆదర్శలు ఆదోని ప్రజలంతా. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో డీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేసిందని, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ చాలా ఉపయోగపడుతుందని, యువగడం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులకు రియంబర్స్మెంట్ కల్పిస్తామని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కళాశాలలో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు వలసలు పోయే పరిస్థితి ఏర్పడిందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అన్యాయమన్నారు. అందిస్తామని చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలోన 6,400 కోట్ల రూపాయలు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పడక, కళాశాలలోనూ ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు వలసలు పోయి బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కళాశాలలోనూ డిగ్రీలు కంప్లీట్ అయినా కూడా సర్టిఫికేట్లు తీసుకోవాలంటే మరి ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఫీజు రింబర్స్మెంట్ పడుకోకున్నట్లు మరి ఉంది. ఈరోజు రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఈరోజు కళాశాలలో చదువుతా ఉన్నారు. మరి ఫీజు రింబర్స్మెంట్ పడక గత కొన్ని నెలల నుంచి విద్యార్థి సంఘాలుగా అడుగుతా ఉన్నా ఈ రోజు స్పందించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికైనా
ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్ల రూపాయలు విడుదల చేయకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించేందుకు ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే జీవో నంబర్ 77 రద్దు చేసి పీజీ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ ఇస్తా ఉన్నారు పీజీ చేస్తున్నటువంటి వాళ్ళకి. మరి ఆ జీవో నంబర్ 70 రద్దు చేసి పీజీ చదువుతున్నట్టు ఎయిడెడ్ కాలేజీలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ పీజీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఫీజు రింబర్స్మెంట్ వచ్చే విధంగా మరి జీవో నంబర్ 70 రద్దు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు. రాష్ట్రంలోన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకోకున్నట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించు ఈరోజు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి యువగలం పాదయాత్రలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా కూడా మేము వెంటనే స్పందిస్తామని చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలోన 6,400 కోట్ల రూపాయలు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పడక కళాశాలల్లోనూ ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు వలసలు పోయి బతుకుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కళాశాలల్లోనూ డిగ్రీలు కంప్లీట్ అయినా కూడా సర్టిఫికేట్లు తీసుకోవాలంటే మరి ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు కళాశాల యాజమాన్యాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఫీజు రింబర్స్మెంట్ పడుకోకుండా విజయనగరం జిల్లా చైర్మన్ గా గంట్యాడ మండలం నరవ గ్రామానికి చెందిన బోద పైడిరాజును నియమించారు. బొండపల్లి మండలం అంబటి వలసలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు ఆనంద్ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరీనాయుడు గుర్తింపు కార్డును అందజేశారు. మానవ హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా కృషి చేస్తానని పైడిరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫోకస్ హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ బోద అప్పల్రాజు, వాక నాగరాజు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సుగంధం రామశంకర్రావు, పోగిరి గౌరీ తదితరులు పాల్గొన్నారు. మొబైల్ నెంబర్ నోట్ చేసుకోండి 9989991756. విజయనగరం జిల్లా పత్రికా సోదరులకు అలాగే ఇక్కడ వచ్చేసిన మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నెంబర్లో జిల్లా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు అలాగే డిస్ట్రిక్ట్ చైర్మన్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు కొత్తల గౌరనాయుడు. నేను ఫోకస్ హ్యూమన్ రైట్స్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడిగా గత 6 సంవత్సరాలుగా మానవ హక్కుల సంఘంలో పనిచేస్తూ ఎంతోమంది పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా మా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధించిన ఎస్పీలు సంబంధించిన కలెక్టర్ల ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఎంతోమంది నిరుపేదలకు అండగా నిలవడం జరుగుతుంది. అలాగే మానవ హక్కులు ఎక్కువ కొన్ని జిల్లాల్లో విజయనగరము, పార్వతీపురం, శ్రీకాకుళం, అల్లూరు జిల్లాల్లో అలాగే విశాఖ జిల్లాలో కూడా అక్కడక్కడ కొందరు అధికారులు కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా జరుగుతుంది. అందరూ కాదు, దాంట్లో కొంతమంది. దయచేసి నేను ఒకటే చెప్తూ ఉన్నాను, అమరావతిలో ఎటు చూసినా లారీలు బారులు తీరాయి. అందులో పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్ పైపులు. అసలు అమరావతిలో ఎక్కువగా గ్రౌండ్ వర్క్ ఉంటుంది, ఏది పైకి కనిపించదు. గ్యాస్ నుండి ఏసీ వరకు, కరెంటు నుండి ఫైబర్ వరకు, మంచినీరు నుండి డ్రైనేజీ వరకు అంతా భూగర్భంలో ఉంటుంది. పైన 50% పైగా గ్రీన్ అండ్ ఓపెన్ స్పేస్, విశాలమైన రహదారులు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన పనులు యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. సీఎం చంద్రబాబు ఆలయ మహద్వారం వద్ద స్వాగతం పలికారు. ఆశీర్వాదం, తీర్థ ప్రసాదాలు అంటించారు.
ప్రకాశం బ్యారేజ్ పై హోర్డింగ్ విరిగిపడింది. ఈ నేపథ్యంలో తప్పిన ప్రమాదం. దసరా ఉత్సవాల కోసం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేశారు. భారీ వర్షానికి గత రాత్రి కూలిపోయిన హోర్డింగ్ ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మంచి చేరుకోవాలి. బ్రేక్ నుంచి కొట్టాలి మేడం. అప్పుడు టీవీ ఉండదు. ఎవరు 10 మంది పట్టే చనిపోతే ఎవరు ఇస్తారు? పడేదిగా మీరు ఉన్నారుగా. పల్లెలు అంటే మనం మంచి చేరుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగుల మెగా కలను నెరవేర్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం అమలులో భాగంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే మెగా డిఎస్సి నిర్వహించి నిరుద్యోగ అభ్యర్థుల కల నెరవేర్చి ఘనత సాధించిందన్నారు. డిఎస్సి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు అమరావతిలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. ఈ మేరకు తణుకు నియోజకవర్గంలో ఉద్యోగాలు సాధించిన 24 మందికి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ నియామక పత్రాలు అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన తణుకు నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులను అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవీ శరన్నవరాత్రులు పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. నవరాత్రుల్లో భాగంగా శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని రాధాకృష్ణ కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇవి అప్డేట్స్ కి వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.